పుట్టిన వానికి పెళ్లి తప్పదు, పెళ్ళైన వానికి పెళ్ళంతో లొల్లి తప్పదు. అనివార్యముకు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. చెప్పు. డాక్టర్ మావిగన్ ఇమ్మీడియట్ గా కలవాలి. డోంట్ వేస్ట్ మై టైం. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం చెప్పమంటారు డాక్టర్ మావిగన్? చెప్పడానికి ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు నన్నెందుకు పిలిచేవరా కందగడ్డ మొహన్ నాయాల? లేదంటే ఉంది డాక్టర్ మావిగన్. అమెరికా ఇజ్రాయెల్ ఒకటి అయిపోయి ఇరాన్ని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నట్టు నా పిల్లం బామర్ది గారు నాకు ఎక్స్పర్టీ అయిపోయి ఆడేసుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి పనికి వాళ్ళ విషయం గుర్తుంటది నీకు. పెళ్ళం పుట్టినరోజు మాత్రం అసలు గుర్తుండదు. పెళ్ళం నోరు మాత్రమే వినిపిస్తుంది. మొగుడు చేసే సైలెంట్ ఏదో పనులు ఎవరికి కనిపించవు. ఎంత చేసినా కూడా ఏమీ చేయలేదంటది. కరెంటు బిల్లు కట్టమన్నా, షింక్ లో వాటర్ లీక్ అవుతుంది, దానికి ప్లంబర్ ని తీసుకురమ్మన్నా, ఎయిర్ కూలర్ లో వాటర్ పోయమన్నా, ఇందులో ఏ ఒకటి గుర్తుండదు నీకు. ఈ బామర్ది గాడేమో ఐఎస్ఐ డబుల్ ఏజెంట్ లాగా తయారయ్యాడు. బావ చెప్పేది వింటేనే కదా బావకి పెళ్లి మీద, నీ మీద, ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా మీద ఏ అభిప్రాయం ఉందో తెలిసేది. అప్పుడే కదా మనం కౌంటర్ అటాక్ ప్లాన్ చేయగలిగేది. అమ్మ నా కొడక. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? హష్ పప్పీస్ అయితే బెటర్ అనుకుంటా. వేప చెట్టుకి నీళ్లు పోసి వంకాయలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఒక మొగుడికి కావలసిన ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయిరా నీలో. పరమాత్మ అంతటోడే పడాలని చేపలు పడ్డాడు. పోన్లేరా, కనీసం నువ్వన్నా అర్థం చేసుకున్నావు. వాడు చెప్పింది నీ గురించి కదలే. సపోర్టింగ్ చేస్తున్నట్టే ఉంటాడు. అదే టైంలో బ్యాక్ స్టాబింగ్ బ్లాక్ నాయాలు. ఎంత చేసినా ఏమీ చేయలేదంటుందంటే అసలు నువ్వు నిజంగా ఏమన్నా చేసావా? ఇంత జ్ఞానం పెట్టుకుని పెళ్లి ఎందుకు చేసుకున్నావా అని. Now you get out. I have a very important work. ఏంటి డాక్టర్ మావిగన్? I must battle a mountain of cotton and linen, wrestling stubborn stains until they vanish into a swirling vortex of lavender-scented foam. Soon the heavy, damp survivors will be hoisted onto the line, surrendering to the sun and the wind. వామ్మో,